తెలంగాణ రాజకీయాల్లోని మరోసారి హాట్ టాపిక్ తెరపైకి వచ్చింది. మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోని చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాజకీయాల్లోని మార్పు రావాల్సిన అవసరం ఉందని, నిజాయితీగా అంకితభావంతో పనిచేసే నాయకులు తమకు పద్ధతిగా నిలిస్తే తమిళనాడు తరహాలోనే తెలంగాణ రాజకీయాలను కొత్త మార్పు తీసుకురాగలమని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలోని కళాకారుడు ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్తావనపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను మార్చే శక్తి తనకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేయడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది. ఆయన చెప్పిన తమిళనాడు తరహా మార్పు అంటే ఏమిటి? తెలంగాణలోని ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లోని అలాంటి మార్పు సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల్లోని వినిపిస్తున్నాయి. తన వెంట నిజాయితీగా పనిచేసే నాయకులు, కార్యకర్తలు నిలబడితే రాజకీయ వ్యవస్థలోని మార్పు తీసుకురావచ్చని రాజగోపాల్ రెడ్డి చెప్పడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తు పైన కూడా ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా అధికార పార్టీలోనే ఉండి ప్రభుత్వ పనితీరు పైన, పదవుల పంపిణీ పైన, నాయకులకు దక్కుతున్న ప్రాధాన్యం పైన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఆసక్తిగా మారింది. సాధారణంగా అధికార పార్టీలో ఉన్న నేతలు ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించేందుకు వెనకాడుతారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజల పక్షాన్ని నిలబడతానని చెప్తూ తన రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు కేవలం ఒక కార్యక్రమంలో చేసిన సాధారణ వ్యాఖ్యలుగానే చూడాలా, లేక తెలంగాణ రాజకీయాల్లోని భవిష్యత్తు మార్పులకు సంబంధించిన ముందస్తు సంకేతాలుగా చూడాలా అన్న చర్చ జోరందుకుంది. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్? ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా, వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఇవ్వమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు, అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంటే నీకు ఇల్లు క్యాన్సల్ అంటారు. ఇదెక్కడ న్యాయం? ఇక రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లోని మరో కీలక అంశం కాంగ్రెస్ పార్టీతోటి సంబంధం లేని వ్యక్తులకు ప్రభుత్వంలోని కీలక పదవులు దక్కుతున్నాయని ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలను పక్కన పెట్టి గతంలోని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న కొంతమందికి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని కీలక స్థానాలు లభిస్తున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ఇది తనకు బాధ కలిగిస్తుందని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు రావాల్సిన అవసరం ఉందన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోని పదవులు అనేవి కేవలం హోదాలు కాదని, ప్రజలకు సేవ చేసే అవకాశం మాత్రమేనని కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడే అసలు రాజకీయ చర్చ మొదలైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలా, లేక రాజకీయాలకు అతీతంగా సమర్థత ఉన్న వ్యక్తులకు పదవులు ఇవ్వాలా అన్నది ఎప్పటి నుంచో కొనసాగుతున్న చర్చ. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చాయి. అంతేకాదు, ప్రస్తుతం ప్రభుత్వ అభివృద్ధి పేరుతోటి భారీగా నిధులను దుర్వినియోగం చేస్తుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపైన ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందని ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తాను మొదటి నుంచి పోరాటం చేశానని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనను రాజకీయంగా టార్గెట్ చేశారని, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు పెద్ద ఎత్తునే బీఆర్ఎస్ నేతలను రంగంలోకి దించారని ఆరోపించారు. ఏకంగా 100 మంది ఎమ్మెల్యేలను తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ తాను ఎదుర్కొన్న ఆ రాజకీయ పోరాటానికి ఒక రకంగా విజయంగానే భావిస్తున్నానని చెప్పారు. అంటే గతంలోని బీఆర్ఎస్ తోటి పోరాడిన తన రాజకీయ ప్రయాణాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని ఒకే వేదికపైన ప్రస్తావించడం ద్వారా
రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ ప్రస్తావన పైన ఒక స్పష్టమైన సందేహం ఇచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా చేస్తే 2018లో ఒక శాసనసభ్యులుగా నేను రాజీనామా చేస్తే నన్ను ఓడగొట్టాలంటే మొత్తం ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడుకు వచ్చింది. అది నా రక్తం. అది ఎప్పుడు ప్రజల పక్షాన మీరెట్లా పాడుతుంటారో, ఎప్పుడెప్పుడైతే పేదలకు అన్యాయం జరుగుతుంటుందో, దోపిడీ జరుగుతుంటుందో, ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మీ వెంట రాజన్న ఉన్నాడు. ఇదే కార్యక్రమంలోని కళాకారులు, ఉద్యమకారుల గురించి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. ప్రజా సమస్యలపైన పాటల ద్వారా గొంతు వినిపించిన కళాకారులకు రాజకీయాల్లోనూ అవకాశం రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఏపూరి సోమన్న పాటల ప్రస్తావనని ప్రస్తావిస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలోని ఆయన పాడిన పాటలు ప్రజల్లోని చైతన్యం తీసుకువచ్చాయని గుర్తు చేశారు. సోమన్నలోని ప్రజా గాయకుడు గద్దర్ ఛాయలు కనిపిస్తున్నాయని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లోని ఏపూరి సోమన్న చట్టసభల్లోకి అడుగు పెడతారని తాను ఆశిస్తున్నానని చెప్పారు. ప్రజల సమస్యలపైన మాట్లాడే వారికి, ఉద్యమాల్లోని ముందుండే వారికి రాజకీయంగా అవకాశం రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. మన కళ్ళ ముందు ఏపూరి సోమన్నే అడుగుతున్నాడు, ఎవరు పాలైంది తెలంగాణ అని చెప్పి. నిజమైన ఉద్యమకారులు ఇప్పుడు ఎవరన్నా తెలంగాణ ఉద్యమ ఫలితాలు తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డారా? లేదు, న్యాయం జరగలేదు. తెలంగాణకు ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు ఆంధ్ర పాలకుల మోకాల చేతులు దాకి నీళ్ళు దాకేటోళ్ళే మళ్ళీ తెలంగాణలో ఉన్నారు. నిజం కాదా? ఇది నిజం కాదా? పార్టీలు వేరైనా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టు మాట్లాడతాడు. మీ అందరికి తెలుసు. ఏనాడు కూడా నేను భయపడలేదు. నేను ఈరోజు మాటిస్తున్నా, ఈ కళాకారుల కార్యక్రమంలో, సోమన్న కార్యక్రమంలో తెలంగాణ కోసం పాటుపడిన కళాకారులారా, మీ అందరికి మాటిస్తున్నా, రాజన్న మీ వెంట ఉంటాడు. ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణలో ఉన్న కళాకారులను కంటికి రెప్పగా కాపాడుకుంటాడని చెప్పి. ఇక్కడ కూడా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత ఉందన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే కళాకారులు, ఉద్యమకారుల గురించి రాజకీయ పార్టీలు మాట్లాడుతుంటాయి. కానీ వారికి నేరుగా రాజకీయ అవకాశాలు ఇవ్వాలన్న అంశం మాత్రం అంత సులభంగా ముందుకు రాదు. ఈ నేపథ్యంలోనే ఏపూరి సోమన్నకు వచ్చే ఎన్నికల్లోని రాజకీయ అవకాశం రావాలని రాజగోపాల్ రెడ్డి చెప్పడం ప్రాధాన్యత సంచరించుకుంది. ఎవరికి వంగొంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, గులాంగిరి చేయాల్సిన అవసరం లేదు. మీ హక్కు. మీరు కళాకారులుగా చట్టసభల్లో అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రావాలి. నేను చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి నేను ఒక్కసారి మాట అంటే వెనుకకు పోను. ప్రాణం పోయినా సరే అది చేసి తిరుగుతాం. నా పదవి పోయినా, ప్రాణం పోయినా, తుది శ్వాస వరకు ఇచ్చిన మాట కట్టుబడేదానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను అందుకని చెప్తున్నా, తెలంగాణలో ఏపూరి సోమన్న చట్టసభలో అడుగు పెడతాడు. ఒకవైపు కాంగ్రెస్ లోని పదవుల పంపిణీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే మరోవైపు ప్రజల కోసం పనిచేసే కళాకారులకు అవకాశం ఇవ్వాలని ఆయన చెప్పడం చూస్తే రాజకీయాల్లోని కొత్త తరహా నాయకత్వం రావాల్సిన అవసరం ఉందన్న తన అభిప్రాయాన్ని రాజగోపాల్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నట్టుగానే కనిపిస్తుంది. తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షాల్లో ఉన్నా ప్రజల పక్షాన ఉంటానని ఆయన చెప్పడం కూడా ఈ సందర్భంలో గమనించాల్సిన అంశమే. రాజకీయాల్లోని అధికారమే అంతిమ లక్ష్యం కాదని, ప్రజలకు సేవ చేయడమే ప్రధానమని చెప్తూ తన రాజకీయ ప్రస్తావనని కూడా అదే కోణంలో ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. అయితే ఏపూరి సోమన్నకు నిజంగానే రాజకీయ అవకాశం దక్కుతుందా?
ఆయనను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు లేక స్వతంత్రంగా రాజకీయాల్లోకి వస్తారా అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతోటి ఈ అంశం మాత్రం రాజకీయ చర్చల్లోకి వచ్చింది.